బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తానైతే నియమించారు. ఇక ఈ మేరకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే విధుల్లోకి చేరాలని ఈసీ ఆదేశించింది. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తానైతే నియమించారు. ఇక ఈ మేరకు ఎన్నికల సంఘం అయితే కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇక తక్షణమే విధుల్లోకి చేరాలని ఈసీ ఆదేశించింది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మమతా, ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ కూడా ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కూడా అంటే నిన్న వచ్చినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కొనసాగుతున్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే రిలీవ్ కావాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాలు. ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు తాత్కాలికంగా దీక్షను కూడా తీసుకురావటం, తర్వాత సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ దీని మీద అంటే సీఎస్ పంపించేటువంటి ప్రపోజల్స్ ఏవైతున్నాయో 4 పేర్లు ఇప్పటివరకు మనం చూసాం. 4 పేర్లలో ద్వారకా తిరుమలరావు లేదంటే కనుక హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు ఫైనల్ అవుతారని చెప్పని ఇప్పుడుగా చెప్పుకోవడం జరిగింది. అయితే దీనిలో భాగంగా అంటే ఇప్పటికే ద్వారకా తిరుమలరావు దానికి సంబంధించి ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా 1994కు సంబంధించినటువంటి బ్యాచ్ ఐపీఎస్ అధికారి అప్పుడు కూడా సీనియర్ ఐపీఎస్ ఉన్నప్పుడు కూడా మరో శాఖ నుంచి ఇటు హోంశాఖ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క నుంచి రానున్న 13వ తారీఖున రాష్ట్రం మొత్తం మీదుగా లోక్సభకి అదేవిధంగా అటు అసెంబ్లీకి 2 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం దీని పూర్తి స్థాయిలో కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ఉండాలంటూ కూడా ఆదేశాలు ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఒక పక్షానికి కాకుండా పనిచేయాలంటూ కూడా మొదటి నుంచి కూడా ఇస్తున్నటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్నటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొనేటువంటి ప్రతి అధికారిని కూడా ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ మీద వెంటనే బదిలీ వేటు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పటివరకు ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రీసెంట్గా మనం చూసినట్లయితే విజయనగర కమిషనర్ కాంతిరాణ టాటాను కూడా బదిలీ చేస్తూ పూర్తి స్థాయిలో ఎన్నికల విధులు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరో పక్క నుంచి ఈరోజు డీజీపీ మీద కూడా నిన్న సాయంత్రం డీజీపీ కూడా వేటు వేయడం జరిగింది. ఎన్నికల విధులు ఏవైతే ఉన్నాయో వాటి దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరో పక్క నుంచి ఆదేశాల్లో వెంటనే రిలీవ్ అవ్వాలంటూ కూడా జరగడం జరిగింది. మరో ఆదేశాలు ఇవ్వటమే కాకుండా పూర్తి స్థాయిలో వెంటనే 1-3 పేర్లతో కూడా ప్రపోజల్స్ పంపించాలంటూ కూడా సీఎస్కి ఆదేశాలు ఇస్తున్న నేపథ్యం చూస్తున్నాము. అందులో భాగంగానే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో డీజీపీ బదిలీ తర్వాత పూర్తి స్థాయిలో కొత్త నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం లైన్ క్లియర్ చేసింది అనుకోవచ్చు. సాయంత్రం 5 గంటలలోపు ఆయన విధులకి హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి సమయం దగ్గర పడుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, చాలా వేగవంతంగా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఐఏఎస్ల విషయంలో కూడా ఇదే ధోరణి కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. గతంలో చూసినట్లయితే కనుక ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు ఎన్నికల దగ్గర పడేటువంటి సమయంలో కనుక ఎవరైనా పక్షపాత ధోరణిలో కూడా వ్యవహరించినా, ప్రతిపక్షాల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతిపక్షాల ఫిర్యాదులను కూడా పరిశీలిస్తాము. ఫిర్యాదుల మేరకు మాత్రమే ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయని కూడా గతంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు పూర్తి స్థాయిలో బదిలీలు కూడా చెప్పుకోవచ్చు. మమతా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.